హే జూడ్ కుటుంబం అండి చాలా ఆదర్శవంతమైన కుటుంబం. నాన్నగారు ఐఏఎస్ ఆఫీసరు, అమ్మగారు డాక్టరు, యూట్యూబరు, ఇంకా తమ్ముడు చిత్తకార్తె కుక్క ఒక యూట్యూబరు, ఇంకా హే జూడ్ మీ అందరికీ తెలుసు ఒక బత్తాయి ఒక యూట్యూబర్. చాలా చాలా సమాజానికి ఉపయోగపడే కుటుంబం అనమాట. వాళ్ళ కుటుంబం గురించి చెప్పే ముందు నా కుటుంబం. నాన్న ఏటీఎం సెక్యూరిటీ గార్డు నాంబిషానా, అమ్మ హ్యాండిక్యాప్ హౌస్ వైఫ్ నాంబిషానా, తమ్ముడు ఆఫీస్ బాయ్ నాంబిషానా. నేను ఒక్కనే చదువుకున్నాను, ప్రయోజకున్నయ్యాను, ప్రపంచాన్ని ఉద్ధరిస్తున్నాను. హే జూడ్ వాళ్ళ నాన్నగారు ఐఏఎస్ ఆఫీసరు, కలెక్టరు. ఆయన చాలా ఇంటర్వ్యూలు ఆన్లైన్లో ఉన్నాయి, మీరు చూడొచ్చు. హే జూడ్ కూడా చెప్పాడు మా నాన్నగారు నిజాయితీ గల ఆఫీసర్ అని చెప్పి. సో గుడ్. ఇంకా అమ్మగారి విషయానికి వస్తే ఆమె డాక్టరు, యూట్యూబరు. బాగున్నాం మేడం. డాక్టర్ గారు మేడం గారు మానసిక వైద్య నిపుణురాలు, అంటే బుర్ర బాగోలేని వాళ్ళకి చేస్తారు. పిల్లల హక్కుల కోసం కూడా పోరాడతారనమాట. మేడం గారు డాక్టర్, ఫేమస్ యూట్యూబర్. మీరు వీడియోలు చూస్తే అర్థమవుతుంది, రోజు పెడతారు మంచి మంచివి. ఓకే మేడం ఇద్దరు మంచివాళ్ళు. ఇంకా వీళ్ళిద్దరికి పుట్టినవాడే ఒకడు చిన్న నిమ్మకాయ పెద్ద బత్తాయి. చిన్న నిమ్మకాయ పేరు ప్రణీత్ హనుమంతు. చిత్తకార్తె కుక్క అంటే ఏ విధంగా ఉంటుందంటే, ఈ అబ్బాయి డార్క్ కామెడీ చేస్తాడు. డార్క్ కామెడీ అంటే చిన్న పిల్లకి తండ్రికి అక్రమ సంబంధాలు, అమ్మ కొడుకుకి అలాంటి అక్రమ సంబంధం, దాన్ని డార్క్ కామెడీ అంటారు. అంటే చెప్పుకోవడానికి కూడా జుగుప్సాకరమైన డార్క్ కామెడీ చేస్తారు. సో అదే క్రమంలో ఒక తండ్రి ఫ్యాన్ తిప్పి బెల్ట్ పాపను ఆడించడానికి తీస్తే, ఈ ఫ్యాన్ తిప్పే క్రమంలో మన ఈ ఫనీ హనుమంత్ అనేవాడు యూట్యూబ్ ఛానల్ పెట్టి అందులోని ఈ చిన్నపిల్ల మీద నేను చెప్పకూడదు, మీరు వినకూడదు, చాలా దరిద్రంగా మాట్లాడు. అది విన్న సాయి ధర్మతేజ పోలీసులకి కంప్లైంట్లు గట్టా చేస్తే, సీఎంలకి గట్టానా ఇది పోక్సో యాక్ట్ వస్తుందని చెప్పి మనోడిని ఎతకడం మొదలుపెట్టాడు. మనోడు పారిపోయి బెంగళూరు నుంచి అమెరికా వెళ్ళిపోదాం, అమెరికా వీసా ఉంది కదా అమెరికా వెళ్ళిపోదాం అని చెప్పి అమెరికా వెళ్ళిపోతుంటే బెంగళూరులో అరెస్ట్ చేసేసారు. ఇంకా తర్వాత ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. అయితే వీడి కథ ఇది చిత్తకార్తె కుక్క. సమాజంలో జరుగుతున్నవన్నీ ఒక మందిని ఆన్లైన్లో పోగేసుకుని ఎగతాళి చేస్తారనమాట. సొంత తల్లిదండ్రుల మీద జోకులు వేసుకొని బతుకుతారు. మా అమ్మ నాన్న చచ్చిపోతే ఆస్తి అంతా నాకే వస్తుంది, అబ్బో ఆనిముత్యాలు. ఎందుకంటే మేడం గారు డాక్టర్ కదా, ఇంట్లో పేషెంట్ ఉన్నారు, మర్చిపోయారు మేడం గారు. పేషెంట్ని బాగా చేసుకోలేకపోయారు, అంతే సొంత వైద్యం పనిచేది అంటారు. ఇదే కామెడీ. బాగుంది. ఇప్పుడు మన బత్తాయి హే జూడ్ కోసం వీడు నాంబిషానా గారు బీటెక్ 4 సంవత్సరాలు చేశాడు. ఇంకా ఎగ్జామ్స్ అన్నీ ఫెయిల్ అయిపోయేసరికి ఇది ఇంకేం చేయాలో తెలియక సినిమాల్లోకి వెళ్ళాడు. అక్కడ 2 సంవత్సరాలు పనిచేశాడు. ఎవరూ దేకలేదు అక్కడ. నువ్వు పనికిరానోడు అంటే మళ్ళీ వాళ్ళ నాన్న అన్నారు, అట్లీస్ట్ సర్టిఫికెట్ ఉంటే ఏదైనా జాబ్ చూపిస్తానరా నా రికమెండేషన్తో అంటే మళ్ళీ వచ్చి 6 సంవత్సరాలకి మనోడు బీటెక్ పాస్ అయ్యాడు. బీటెక్ పాస్ అయ్యి సర్టిఫికెట్ తీసుకొని పైలట్ అవుదామని పైలట్ అయ్యాడు. అక్కడ డబ్బులు బొక్క. ఇంకేం చేయాలో తెలియక పెళ్లి చేసేసుకొని ఇంకా యూట్యూబ్లోని ఫ్యాషన్ కంటెంట్ స్టార్ట్ చేశాడు. ఫ్యాషన్ కంటెంట్ బట్టల కోసం, క్యాప్ల కోసం చెప్పడం, పనికి మళ్ళా క్రీములు, గ్లౌజులు, పనికి రాని క్రీములన్నీ ప్రమోట్ చేసి డబ్బులు సంపాదించాడండి. పాపం ఆ క్రీములు వాడిన వాళ్ళకి తెలుసు, మొఖాలు అన్నీ పాడైపోయాయి. ఆ డబ్బులు సంపాదించాడు. ఆ తర్వాత గివేవే, ఇంక ఇదైతే సరిపోవట్లేదని చెప్పి ఫ్రీ గివేవే. నువ్వు థాయిలాండ్ వెళ్తావా, నేను డబ్బులు ఇస్తాను. నువ్వు అమెరికా వెళ్తావా, నేను డబ్బులు ఇస్తాను. నువ్వు కాలేజ్ ఫీజు కట్టాలా, డబ్బులు ఇస్తాను. నీకు ఏ ఇబ్బంది ఉందా, నేను డబ్బులు ఇస్తాను. నువ్వు ఈఎంఐ కట్టాలా, నేను డబ్బులు ఇస్తాను. ఎవరు అబ్బ సొమ్ము ఎందుకు ఎవరు నాకు తెలియగలుగుతాను, ఇచ్చేవాడు. ఇస్తే అందరూ ఇంక తెలుసు కదా మనోళ్ళు ఇండియా ఫ్రీ అంటే అందరూ ఫాలో అయిపోతారు. మనోళ్ళు అందరూ ఫాలో అయిపోయేవాడు. అది కదా. అంతా బాగుంది, అందరూ బాగా డబ్బులు సంపాదించుకుంటున్నారు. హనుమంతు గారి ఫ్యామిలీలో పెద్ద ట్విస్ట్. మన చిత్తకార్తె కుక్క ఈ ప్రణీత హనుమంతు గారు ఆ పోక్సో కేసులో ఇరుక్కోడు. అప్పటి వరకు ఎవరు సంబంధం లేనోడు, మా తమ్ముడికి నాకు సంబంధం లేదని ఈడు, మా పిల్లడికి నాకు సంబంధం లేదు వాళ్ళ నాన్న, మా కొడుక్కి నాకు సంబంధం వాళ్ళ ఎవరికారు సంబంధం లేదని చేతులు ఎత్తేస్తే జరగాల్సింది ఏదో జరిగింది. అప్పుడు మన బత్తాయి అప్పటి వరకు వాళ్ళ నాన్న ఏమన్నారంటే, అరే ఆడొక చిల్లర కంటెంట్ చేసి బొక్కలోకి వెళ్ళారు, నువ్వు థాయిలాండ్ కండోములు రూములు ఓయో రూములకి డబ్బులు ఇస్తున్నావు, ఏదైనా అయితే తిరిగి నా మీదకి వస్తుంది, ఆ చిల్లర కంటెంట్ ఆపేసి ఇంకేదైనా కంటెంట్ చేసుకోరా అంటే అప్పుడు మనోడు బత్తాయి రంగు వేసేసుకొని ఆంజనేయ స్వామి మాల వేసేసుకొని
ఇంకా జై శ్రీరామ్ జై శ్రీరామ్. మతం మత్తులో విద్వేషాలు రెచ్చగొట్టడం, మతోన్మాదుల్ని రెచ్చగొట్టడం, మతాన్ని సంకనాకించడం తయారయ్యారు. ఇప్పుడు మీరు చూస్తుంది అదే మొత్తం. సీతమ్మ తల్లి నేను హిందువునే, ఇలా అవ్వద్దురా మన దేశం, ఇలా అవ్వద్దా, మన దేశం ఇలాగ అవ్వనివ్వడు. శ్రీరామ్ జై శ్రీరామ్, ముందొక జై శ్రీరామ్, వెనక జై శ్రీరామ్, కంప్లీట్ ఫుల్ బత్తాయి. నేను చేసిన తప్పేంట్రా ఓడే దరిద్రుడా, నీ ఛానల్ ఓపెన్ చేస్తే నేనే కనబడతాను రా, హైయెస్ట్ వ్యూస్, అది నా హవా. నా గురించి ప్రపంచానికి తెలుసు, నువ్వెవడూ తెలుసు, నా సోఫా సెట్లో కూర్చున్నోడివి. ఈ ప్రపంచ యాత్ర నాన్ వెజ్ అంటే అందరికీ తెలుసు కాబట్టి నువ్వు నా గురించి చూస్తే నీ ఛానల్లోనే హైయెస్ట్ వ్యూస్. నీ కోసం కొడితే నేనే వస్తాను రా నీ ఛానల్లోనే, జీవితాంతం ఎంజాయ్ చేయి. అది నా హవా. నేను చేసిన తప్పేంటి? సీతమ్మని నేను దూషించలేదు, మాట దొర్లింది, క్షమించమని అడిగాను. తప్పులు ఎవరో చేయరా చెప్పే క్రమంలో? మహాభారతం రామాయణం చెప్పినాడు, మాట దొర్లింది, క్షమించరా మీరు? ఒక హిందువు మీద హిందువు యుద్ధమా? ఛాన్స్ దొరికింది కదా అని ఆడుకుంటావా? మీ ఇంట్లో ఇంత పెద్ద బొక్క పెట్టుకొని దాని గురించి చెప్పురా. నిన్న వీడియోలోని నీ గురించి చెప్తే 6000 కమెంట్లు మీ తమ్ముడి గురించి చెప్పమని అంటున్నారు. ప్రణీత్ హనుమంతుకి ఏం జరిగింది, అసలు హేజుడు బత్తాయిగా ఎందుకు మారాడని అడుగుతున్నారు. చెప్పాను, సరిపోయింది. మరి అడిగితే చెప్పాలి కదరా, అంతనే కదా. ఇంకా ఆడియో విషయానికి వస్తే మీ మమ్మీ డాడీ పిలిచి వాళ్ళకి వాయించాలి, నీకు కాదు. వాడు చిత్తకారుత కుక్క, నీకు తెలియదురా? ఒక చెల్లికి ఒక అన్నకి అక్రమ సంబంధం అంతగట్టామని మీ అమ్మగారు స్త్రీల హక్కుల కోసం పోరాడారు, పిల్లల హక్కుల కోసం పోరాడారు. అదే పోరాటం నేను గడిచిన 2020 నుంచి పోరాడుతున్నాను. ప్రతి వీడియోలో ఉన్న 4 సంవత్సరాల క్రితం ఒక రోడ్డు మీద ఉన్న అమ్మాయిని తీసుకెళ్ళి అన్నం పెట్టి ఆదరించి బట్టలు కొని చెల్లి అంటే నువ్వు దాన్ని తీసుకొచ్చి రేప్ కేసు అంట కడతావా? దరిద్రులు కళ్ళు పోతాయి చెప్తున్నాను. నాలుగు మీద మచ్చలున్న 2026 నాకు పోయిన దరిద్రం అంతా నీకు అంటిపోద్ది, నీకే అంటికిపోద్ది. ఎందుకంటే అంత దరిద్రం పనులు చేసావు. పాపం ఊరికినే పోతే నువ్వు ఎన్ని గుళ్ళు తిరిగినా, నువ్వు ఎన్ని హోమాలు చేసినా ఈ దరిద్రం నిన్ను వదలద్దు. అసలు ఆడియో లీక్లో ఏముందిరా? వాడెవడో ఫోన్ చేసి అన్నా 14 ఏళ్ళ అమ్మాయిని రూమ్లోకి తీసుకెళ్ళి ఏం చేసావు అన్నా అన్నాడు. నీ మనసులో నువ్వేమనుకుంటున్నావో అదే అన్నాను, అంతే. ఆడి మనసులో ఏమనుకుంటారో నాకేం తెలుసురా. అంటే మీ తమ్ముడు కూతురు తండ్రికి అక్రమ సంబంధం అంటకైతే జైల్లోకి వెళ్ళాడు. నువ్వు అన్నా చెల్లికి అంటే మీ ఫ్యామిలీ అంతా ఇంతేనరా? అంటే అతి దరిద్రంగా ఆలోచిస్తారా? ఆడ మనసులో ఏమనుకుంటానో నాకేం తెలుసురా. నువ్వు మంచిగా అనుకోవాలి కానీ చెడ్డగా ఎందుకు అనుకుంటావురా? నా ఫుల్ వీడియోలో చెప్పానా? చెల్లి ఆడబడుచు అన్ని వస్త్రాలు కొన్నాను, బట్టలు కొన్నాను, అన్నం పెట్టానని చెప్పాను ఫుల్ వీడియోలోని. ఆ వీడియో కూడా చివరిలో చెప్పాను, మొత్తం అంతా చెప్పాను. స్త్రీల హక్కుల కోసం, అదైతే ఆ చిన్నపిల్లల హక్కుల కోసం, మానభంగం కోసం పోరాడుతున్నా అంతా చెప్పానా? ఆ వీడియో చూస్తే ఏడుపు వస్తుంది ఎవరికైనా ఏడుపు వస్తుంది. దరిద్రం నా కొడుకువి, నీ స్వార్థం కోసం వీడియోలు చేశావు. నీలాంటి వాడికి అలాగే అవ్వాలి. ఆ డబ్బులు వచ్చిన 4-5 లక్షలు వస్తాయి కదా, తీసుకెళ్ళి మీ అమ్మగారు కాళ్ళ కింద పెట్టు. అమ్మా, అక్రమ సంబంధాలు అట్టగట్టి డబ్బులు సంపాదించానమ్మా, నన్ను దీవించమ్మా అని చెప్పు. సిగ్గు ఉండాలిరా, సిగ్గు లజ్జ ఉండాలి. మీ ఇంట్లో ఇంత పెద్ద బొక్క ఉంది. దేశం ఇలా అవ్వద్దురా, అభివృద్ధి చెందద్దా. తెల్లారి రాత్రి నుంచి బత్తాయి జై శ్రీరామ్, బత్తాయి జై శ్రీరామ్, జై శ్రీరాము, బత్తాయి, బత్తాయి రసం. ఏం మాట్లాడినా ముందు జై శ్రీరాము, వెనక జై శ్రీరాము. ఏం మేము భక్తులం కదా, మీ హిందువులం కదా? నీ ఒక్కడికే భక్తి ఉందా? మా అమ్మ సీతమ్మ, రామ, ఆంజనేయ. నువ్వెంత ఎదవో మన తెలుగు ప్రజలకు తెలియదు. ఆ మదన్ గౌరి ఛానల్ తమిళోడిది యాస్టీజ్గా ఆడక్కడ వీడియో చేయడం, నువ్వు ఇక్కడ వీడియో చేయడం. ముందు ఒక జై శ్రీరామ్, వెనక ఒక జై శ్రీరామ్, మొత్తం బత్తాయి రసం. అరే నాకు తెలియగలుగుతాను, ఇది ప్రపంచంలో ఇది భయంకరం. నా ప్లేసులకి నేను వెళ్తాను, వీడియోలు చేస్తాను, నిత్యం ఎండలో తిరుగుతాను, రోజుకి 10 కిలోమీటర్లు తిరుగుతాను, ప్రాణాలతో చెలగాట వాడతాను, రిస్క్తో చెలగాట వాడతాను. నీకు నాకు నక్కకి నాగలాకానికి ఉన్నంత తేడా ఉంది బాబాయ్. సో నా అంబిషన్, నా ఫ్యామిలీ బరువు ఉన్నా లేకపోయినా ఎవరికి సంబంధం లేదు. మంచి కుటుంబంలో పుట్టావు, మంచి వీడియోలు చేయి, దేశాన్ని ఎలా చేయాలని చేయి, దేశానికి ఉపయోగపడే వీడియోలు చేయి, నీకు ఉపయోగపడి నీకు డబ్బులు వచ్చే వీడియోలు కాదు. నువ్వు అన్నిసార్లు ఫెయిల్ అయ్యావంటే అర్థమైంది నీ అంబిషన్, నా తెలివితేటలు ఎంతో. బత్తాయి అంటే ఆంజనేయ స్వామి అన్నప్పుడు అర్థమైంది నీ తెలివితేటలు ఏంటో. సినిమాలో ఎందుకు పనికి రాకుండా బయటకు వచ్చినప్పుడు అర్థమైంది నీ తెలివితేటలు ఏంటో. హైలైట్ అవ్వకుండా దెబ్బకు వచ్చినప్పుడు అర్థమైంది నీ తెలివితేటలు ఏంటో. దేనికి పనికిరానోడు కాబట్టి కుర్చీలో కూర్చొని సొల్లు చెప్తున్నావు. అమ్మ బాబులు బాగా సంపాదించారు, మరి ఇద్దరు, ఆమె డాక్టరు, ఈయన IAS, బాగా దండిగా ఉంటాయి, ఎంజాయ్ చేసుకో డబ్బులతో. ఎప్పుడు ఎగస్ట్రాలు మాట్లాడరు, ఇంకెక్కడ ఎగస్ట్రాలు మాట్లాడినా బత్తాయి వచ్చి కత్తికి తగిలినా, కత్తి వచ్చి బత్తాయికి తగిలినా బొక్క పడేది, చెక్క ఈడేది బత్తాయికే, గుర్తుపెట్టుకో. అగైన్, బత్తాయి వచ్చి కత్తికి తగిలినా, కత్తి వచ్చి బత్తాయికి తగిలినా బొక్క పడేది, చెక్క ఈడేది, బద్ద నాకేది,
బత్తాయికే బొక్క. ఓకే, బాయ్ అండ్ జై హింద్.